ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 89వ కీర్తన 34వ వచనం. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనల్లో ఏతాను రచించినటువంటి కీర్తనలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పు యొక్క గొప్పతనాన్ని ఏతాను వివరిస్తూ ఉన్నాడు. మనుషులు మాట మీరతారు, మాట తప్పుతారు. ఇక్కడ అక్షరార్థంగా ఆలోచిస్తే దావీదు సంతానం చాలామంది, ఎందరో దేవుని నిబంధనను మీరిపోయారు. దేవుడు సెలవిచ్చిన ధర్మశాస్త్ర విషయంలో తప్పిపోయారు. అలానే ఇప్పుడు కూడా చాలామంది దేవుని పిల్లలని చెప్పుకుంటూ అనేక విషయాల్లో తప్పిపోతున్నారు. తరచుగా దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నారు. అలాగని నమ్మక ద్రోహం చేశారని దేవుడు ఎప్పుడు కూడా నమ్మక ద్రోహం చేయడండి. ప్రభువా, నేను అలా ఉంటాను, ఇలా ఖచ్చితంగా జీవిస్తానని దైవ సన్నిధిలో తీర్మానం చేసి బయటకు వచ్చినాక ఆ తీర్మానాన్ని కూడా మర్చిపోయి గుర్తొచ్చినా పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా జీవిస్తున్నా సరే దేవుడు ఇంకా శిక్షించలేదు. అలా ప్రభువుగాని శిక్షించడం ప్రారంభిస్తే ప్రజలెవరూ మిగలరండి. మనుషులు దేవునికి నమ్మక ద్రోహం చేశారని దేవుడు ఎప్పుడూ కూడా నమ్మక ద్రోహం చేయడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు భక్తుడికి ఎన్నో వాగ్దానాలు చేశాడు. అయితే ఆ వాగ్దానాలు నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోనియకుండా ఏదైనా అడ్డుపడిందా? మనం ఆలోచించవచ్చు. ఆయన దేవాది దేవుడు తన ప్రజల నమ్మక ద్రోహాన్ని మాత్రం శిక్షిస్తాడండి. ప్రజలను చంపుతాడని నేను చెప్పట్లేదు. తన పిల్లలందరికీ బుద్ధి చెప్పి శిక్షిస్తాడు, అనగా మనకు పాఠాలు నేర్పిస్తాడు. ప్రాణం తీయడు. ప్రాణం తీసేవాడు ఎప్పుడూ ప్రభు కాలేడు. ఆయన మనకి బుద్ధి నేర్పుతాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను ఒక మీతో నిబంధన చేశాను అంటే అది ఎప్పటికీ క్యాన్సిల్ అవ్వదంటున్నాడు. నా పెదవుల గుండా ఒక మాట బయటకు వచ్చింది అంటే దెర్ ఇస్ నో చేంజ్. అక్కడ క్యాన్సిలేషన్ అంటూ లేదు దేవుని దగ్గర, చేంజ్ అంటూ కూడా ఏమీ లేదండి. ఆయన ఏదంటే అదే జరిగిస్తాడు. అయితే మనము దేవునికి నమ్మకస్తులముగా ఉన్నామా? ఆయనతో ఏ నిబంధన చేశామో, ఏ ఒడంబడిక ఆయన చేతిలో చేయేశామో మనము దాన్ని మర్చిపోతున్నామా? నెరవేర్చాలి కదా. గ్రహించండి, దావీదుతో చేసిన ఒడంబడికను మాత్రం ఎప్పుడూ భగ్నం చేయలేదు. ఇక్కడ దావీదు సింహాసనం అంటే అర్థమేంటో తెలుసా పిల్లరా? దేవుని కార్యం చూడండి. దేవుడు మనకు అందలాన్ని ఇవ్వబోతున్నాడు, సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు. నిబంధన చేశాడు. ఎవరైతే తన పిల్లలుగా తను అంగీకరించి తన వారసులుగా తన లక్షణాలకు తగ్గట్లుగా జీవిస్తూ ఉంటారో వారికి నేను ఏం మాట ఇచ్చానో ఆ మాట మీద నిలబడతాను. కొందరు మనుషుల వలె కాళ్ళ మీద నిలబడ్డండి, దేవుడు మాట మీద కూడా నిలబడతాడు. గుర్తుంచుకోండి విషయాన్ని. కొందరు మాట ఇచ్చి తప్పుతున్నారు. ప్రభువా ఇలా ఉంటాను, ఇలా చేస్తాను అంటున్నారు. ఆ క్షణమే మర్చిపోతున్నారేమో. దేవుడు అంటున్నాడు, నా పెదవుల గుండా ఒక మాట బయలు వెళ్ళింది అంటే ఆ యొక్క మాట మారే పనే లేదు, సమస్య లేదు. దెర్ ఇస్ నో క్యాన్సిలేషన్, దెర్ ఇస్ నో చేంజ్. ఈ రెండు మనుషుల్లో జరుగుతూనే ఉన్నాయి, తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అది రద్దు చేసేద్దాం, ఏం కాదు, అది మన వల్ల కాదు, సర్లే దీన్ని ఎలా చేద్దాం, అడ్జస్ట్మెంట్లు చేద్దాంలే. ప్రియులారా, అలా చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ప్రభువు పట్ల నమ్మక ద్రోహం చేస్తున్నావు. నువ్వు చెప్పినట్లు చేస్తావని, తద్వారా అనేకులను రక్షించవచ్చని ప్రభు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకవేళ రక్షింపబడిన ఆత్మలు నీ ద్వారా ఉజ్జీవింపబడాలని దేవుడు ఆలోచిస్తున్నాడు.
నీతిమంతులుగా అనేక మంది జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఆ కార్యం నీ ద్వారా చేయాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు నీతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన నువ్వు మీరుతున్నావు తప్ప దేవుడెప్పుడూ మీరడు. ఆయన పట్ల నమ్మకంగా ఉన్నామా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని వాక్యం సెలవిస్తుంది కదా. ప్రభువా, మీరు మాట మార్చినట్లే మేము కూడా మాట మార్చం ప్రభువా. మీరు ఇచ్చిన వాగ్దానం రద్దు చెయ్యనట్లే నేను నీతో చేసిన వాగ్దానాన్ని కూడా రద్దు చేసుకోను. నువ్వు ఆశించినంత కార్యాన్ని ఆయుష్కాలం ఉన్నంత వరకు నేను ఈ భూమి మీద జరిగిస్తాను. తద్వారా మీరే మహిమ పొందండి అని ఈ క్షణమే తీర్మానించుకొందుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.